తెలుగు భాషను కాపాడాలి, తెలుగు భాషా ప్రేమికులు లేదా ఇప్పుడు వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కూడా ప్రాథమిక విద్య అంతా తెలుగులోనే జరగాలి అని అంటే, ఈ మధ్య కాలంలో పార్టీల పరంగానో లేకపోతే కొంతమంది దళిత మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు, ఇంకా లేదా సమాజంలో మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు, ఉదాహరణకి ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు కూడా మొన్న ఒక వేదిక మీద మాట్లాడుతూ వచ్చారు. అమ్మ భాషని బ్రతికించుకుందాం కరెక్టే, కానీ మనకి తిండి పెట్టే భాష కూడా కావాలి కదా, మనకి తిండి పెట్టేది ఇంగ్లీష్ భాష కదా. నువ్వు అన్నం ఒకవేళ ఇంగ్లీష్ భాష చదివితేనే నాకు అన్నం వస్తుంది అనుకుంటే, ఈరోజు ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్ 10,000 కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అవును, హైదరాబాద్లో. అవును. మరి అసలు ఇంగ్లీష్ కూడా రాని వాళ్ళు కూడా ₹1,00,000 సంపాదిస్తున్నారు. చిన్న క్యాంటీన్ నడిపే వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్నారు. అసలు నారాయణమూర్తి గారికి ఏం చదువుకున్నాడు, ఆయన అంత స్థాయిలో సంపాదించుకున్నాడు, అంత స్థాయిలో ఇమేజ్ వచ్చింది. ఆయనకి తెలుగు భాష మీద పట్టుండి, సామాజిక అంశాల మీద పట్టుంది కాబట్టి ఆయన అంత మంచి సినిమాలు తీయగలిగాడు. ఒక పొలిటీషియన్గా చెప్తున్నారా, ఒక రచయితగా లేదా సాహితీ ప్రేమికులుగా చెప్తున్నారా? సాహిత్యం ఒక మనిషిగా చెప్తున్నాను. ఎందుకనంటే ఎక్కడ ప్రపంచంలో నారాయణమూర్తి గారికి తెలియదేమో, ప్రపంచంలో 80% దేశాలు వాళ్ళ మాతృభాషలో విద్యాబోధన చేస్తున్నాయి. మరి వాళ్ళకి లేని నొప్పి మనకి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వాళ్ళ పిల్లలు చదివించుకోవడం లేదుగా. జర్మనీకి పోండి, రష్యాకి పోండి, ఇంకో దేశానికి పోండి, ఇట్లా ఒక 100 దేశాలు చెప్పగలను నేను. మరి వాళ్ళందరూ మాతృభాషలు చదివిస్తే నీకేమైంది? నువ్వు మాతృభాషలోనే టెక్నాలజీ డెవలప్ చేసుకో.